ఈ రోజు రంజాన్ మాసంలోని మొదటి అష్రా రహమత్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు నా సెహరీ ఎలా జరిగిందో చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు సెహరీ చేయడానికి 3:50కి లేసాను. ఇది రంజాన్ మాసంలో 13వ రోజు. ఇక ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయి మస్జిద్ కి అయితే బయలుదేరినాం నేను మా ఫ్రెండ్. ఇక మస్జిద్ లో బగారా రైస్ చికెన్ అయితే వేసినారు. ఇక ఫాస్ట్ గా తినేసి పెరగన్నం అంటే పెరగన్నం కూడా పెట్టించుకుని తినేసినాము. పెరగన్నం అయితే సూపర్ గా ఉంది. ఇక అక్కడ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి సెహరీ టైం అంటే వాటర్ తాగి సెహరీ కంప్లీట్ చేసి ఫజర్ నమాజ్ కి వెళ్ళి వచ్చేసాను. ఇక రంజాన్ మాసంలో మొదటి అష్రా రహమత్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రంజాన్ మాసంలో మొదటి 10 రోజుల్ని రెహమత్ అంటారు. అంటే అల్లాహ్ తన సృష్టిపై కురిపించే అనంతమైన కరుణ అని అర్థం. ఈ 10 రోజులు ఆ దేవుని దయను పొందే ఒక గొప్ప అవకాశం. ఉపవాసంతో పాటు మన చుట్టూ ఉన్న వారిపై దయ చూపడం, పేదలకు సహాయం చేయడం మరియు మృదువుగా మాట్లాడడం ద్వారా మనం అల్లాహ్ కరుణను సంపాదించుకోవచ్చు. ఈ 10 రోజులు మనం ప్రార్థించాల్సిన ఒక ప్రత్యేకమైన దువా ఇది. రబ్బిక్ ఫిర్ వర్హమ్ వంత ఖైరుర్ రాహిమీన్. ఈ దువాకి అర్థం ఏమిటంటే, ఓ అల్లాహ్ నాపై కరుణ చూపించు, నిశ్చయంగా నీవు అందరికంటే మిన్నగా కరుణించేవాడు అని అర్థం. ఈ పవిత్రమైన రోజుల్లో మనందరిపై ఆ దేవుని కరుణ ఉండాలని కోరుకుందాం. ఇక రేపటి వీడియోలో 2వ అష్రా మగ్ఫిరత్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు నా ఇఫ్తార్ ఎలా జరిగిందో చూడండి. ఇక ఇఫ్తార్ చేయడానికి మా ఫ్రెండ్ షాప్ లో ప్రిపేర్ చేసుకుని టైం అయ్యింటే దువా చేసుకుని ఖర్జూరంతో ఉపవాసం విరమించి ఇక మేము తెచ్చుకునేవన్నీ తినేసి చివరిలో ఒక మజ్జిగ బాటలు లేపేసి ఇఫ్తార్ ముగించే నమాజ్ కి వెళ్ళిపోయాను. ఇక ఇంటికి వచ్చి ఇంట్లో చపాతీ ఉంటే తినేసి 1 గంట తర్వాత తరావీ నమాజ్ కి వెళ్ళిపోయాను. సో ఈ రోజు నా 13వ ఉపవాసం అయితే ఇలా గడిచింది. ఇక మన ఛానల్లో రంజాన్ గురించి ఈ నెల మొత్తం వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఒకసారి నా అకౌంట్ లో డే 1 నుంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.